చార్మి అనవసరంగా కోర్టుకెళ్లిందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఢిల్లీ నుంచి డోపింగ్ టెస్ట్ మెషిన్ ద్వారా ఆమెను పరీక్షించవలసిందిగా వాళ్ళు అనుకున్నట్టుగా భావిస్తుంది ఎక్సైజ్ శాఖ. అలాగే పూర్తి వివరాలు రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ డోపింగ్ టెస్ట్ మెషిన్ ని ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు? అయితే డోపింగ్ టెస్ట్ ద్వారా అయితే ఖచ్చితమైన నిక్కచ్చిమైన మొత్తం ఫలితాలు వస్తాయి కాబట్టి డోపింగ్ టెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఎక్సైజ్ ఉన్నత నుంచి మనకు సమాచారం వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్లారు, ఇప్పటికీ 6 విచారించారు. అయితే 6 దగ్గర నుంచి కూడా కేవలం 2 దగ్గర నుంచి మాత్రం ఇప్పటివరకు బ్లడ్ శాంపిల్స్ సేకరించగలిగారు అధికారులు. అయితే ఎవరు ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు లేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఢిల్లీలో ఉన్న డోపింగ్ టెస్ట్ ద్వారా వీళ్లకు ఆ టెస్ట్ నిర్వహించాలని ఒక ఆలోచనలో తాము ఉన్నట్టుగా అటు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే డోపింగ్ టెస్ట్ మిషన్ల కోసం తాము ఇప్పటికీ ఆర్డర్ చేస్తాము. ఇది వచ్చిన పొజిషన్ వాళ్ళని ఆ డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి చార్మి సంబంధించి చూసినట్లయితే చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్ళింది, కేవలం ఆమెని ఇది సాక్షిగా మాత్రమే తాము పిలిచాము. ఇప్పటివరకు ఎవరిని కూడా నిందితులుగా తాము తెలియలేదు, కేవలం సాక్షులుగా మాత్రం పిలిచి వాళ్ళు విచారించి వాళ్ళు చెప్పే సమాచారం తీసుకున్న తప్పించి వాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఈ విచారణ సమయంలో కూడా పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి మరోవైపు చూసినట్లయితే చాలా మంది ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, చాలా మంది టాప్ హీరోయిన్ సంబంధించిన పేర్లు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని బట్టి మేము అందరికి నోటీస్ ఇవ్వాలంటే చాలా మంది నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిరాధారమైన ఆధారాలు లేకపోవడంతో ఎవరు కూడా మేము నోటీస్ ఇవ్వడం లేదు. కేవలం చెల్లునిచ్చిన సమాచారం వరకే తాము విచారణ జరుపుతున్నాం తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తాము విచారణ జరపడానికి చాలా మందికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేయట్లేదు. కేవలం ఎవరైతే కెల్విన్ కాల్ లిస్ట్ లో ఉన్నారో కెల్విన్తో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి మాత్రం నోటీసులు జాయిస్తున్నాం తప్పించి మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. కేవలం చార్మి కొన్ని అపోహలతోటి ఆమె కోర్టు వరకు వెళ్ళి పూర్తిగా అర్థం చేస్తుంది. చార్మిన్ గారు రేపు పూర్తిగా సాంకేతికంగా విచారిస్తాము, కోర్టు నిబంధనలకు లోబడి తాము విచారిస్తాం తప్పించి ఎలాంటి ఉల్లంఘన చేయబోమని కూడా సిట్ కల్పిస్తున్నారు. అంటే రమేష్, ఇప్పటి వరకు ఆమె కోర్టుకు ఎక్కింది, కోర్టు కూడా నిరాకరించింది లాయర్ ని పెట్టుకునేందుకు, లోపల నిరాకరించింది లాయర్ ఉండడానికి కూడా. అంటే ఈ డోపింగ్ టెస్ట్ ఈ క్షణంలో వీళ్ళు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి అనుమతిస్తుంది అనుకోవచ్చు చార్మి? డోపింగ్ టెస్ట్ సంబంధించి అది టెక్నికల్ అంశం. దానికి సంబంధించి ఎవరు అనుమతించిన డోపింగ్ ఎవరికైనా తీసుకోవచ్చు. అది పూర్తిగా లీగల్ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కేవలం బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, హెయిర్ కావచ్చు, లేకుండా మిగతా శాంపిల్స్ తీసుకోవాలంటే తప్పనిసరిగా టెక్నికల్ గా కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డోపింగ్ టెస్ట్ తీసుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు. కేవలం టెక్నికల్ అంశం కాబట్టి ఎవరికైనా డోపింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరిని ఎదుగుతుంటే డోపింగ్ చేయవచ్చు అని కూడా ఇప్పటివరకు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు, ఎలాంటి కోర్టు ఆంక్షలు కూడా లేవు అని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లారని అభిప్రాయపడ్డారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు. సచివాలయంలో సీఎస్ ను కలవడానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి మీడియాతో చిట్చాట్ చేశారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని, కేవలం వివరాల కోసమే పిలిచామని చెప్పిన అధికారులు ఆమె కోర్టుకు వెళ్లడం ద్వారా నిందితురాలు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లుగా ఉందని చెప్పారు. డ్రగ్స్ కేసుపై విచారణకు వస్తున్న వాళ్లు అలోవెరా డ్రింక్స్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని చెప్పారు.